Welcome back to JE Hacker YouTube ఛానల్, JE Aspirant యూట్యూబ్ ఛానల్. ఎస్ మనకి రెండు ఒకటే, మళ్ళీ వేరు వేరు అనుకోకండి. ఎస్ నేను మీకు చెప్పినట్టుగానే ఫిజిక్స్ కూడా నేను మంచిగా డివైడ్ చేసి మొత్తం మనకి 6th క్లాస్ నుంచి ఏమేమి ఉన్నాయి ఫిజిక్స్ రిలేటెడ్ ఏంటిది అనేది చెప్తానన్నాను 10th వరకు. అండ్ ఇంటర్మీడియట్ కూడా ఈ వీడియోలోనే డిస్కస్ చేసేస్తాను. అండ్ కెమిస్ట్రీది అనేది నేను సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఇందులో అయితే కవర్ చేయను. ఓన్లీ ఫిజిక్స్కి సంబంధించి మొత్తం ఒక బ్రీఫింగ్ అనేది మొత్తం సింపుల్గా అర్థమయ్యేలాగా మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది మీకు. మొత్తం జేఈ లెవెల్ దాకా మనకి ఎన్ని మార్క్స్ కవర్ అవుతాయి ఏంటది అనేది కూడా మనకి సింపుల్గా అర్థమవుతుంది. మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి ఫిజిక్స్ అనేది ఈజీ అవుతుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆల్మోస్ట్ మనం చేసి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లైక్ నీట్ అండ్ జేఈ మెయిన్స్, బీట్సాట్ ఇటువంటివి ఏవైనా సరే సింపుల్గా క్రాక్ చేయొచ్చు. బట్ కెమిస్ట్రీ అయితే నువ్వు సెకండ్ ఇయర్ ఆర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే నువ్వు కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది ఈజీగానే. బట్ ఫిజిక్స్కి అయితే నేను డెఫినెట్గా చెప్తున్నాను, నువ్వు కన్ఫర్మ్ 3-4 ఇయర్స్ నుంచి చేస్తేనే నీకు మ్యాక్సిమం సింపుల్ అవుతుంది, చాలా సులువు అవుతుంది అన్నమాట మనకి. సో దీనికి అందుకే నేను ఒక పర్టికులర్గా మొత్తం డిస్కస్ చేస్తానన్నమాట. అంటే ఏంటిది అనేది మీకు ఒక కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. సో ఒకసారి ఏమీ లేట్ చేయకుండా లెట్స్ గో టు ఇంటూ అవర్ టాపిక్. లాస్ట్ టైం నేను ఏం చెప్పినా, సో కెమిస్ట్రీ గురించి చెప్పిన, మరి ఏమైనా ఉందంటే ఫిజిక్స్ గురించి ఏం లేవు. ఈ మొత్తం బయాలజీకి సంబంధించి సో జేఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈప్సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను నేను. సో ఇవన్నీ కూడా మన లాస్ట్ వీడియో డిస్కస్ చేసాము. ఒకవేళ చూడకపోతే మ్యాక్సిమం మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్స్లో సెర్చ్ చేసుకోవచ్చు, సింపుల్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇవి కూడా మనకి ఇక్కడ ఓన్లీ మనకి 2 ఉన్నాయి. మనకి ఏంటది మోషన్ అండ్ టైం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మనకి 7th క్లాస్ నుంచే మనకి ఫిజిక్స్కి రిలేటెడ్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. మనకి ఏంటంటే మనకి కైనమెటిక్స్ ట్రాక్ ఇచ్చారు అండ్ ఎలక్ట్రిసిటీ ట్రాక్ ఇచ్చారు. సో దీని గురించి నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. బట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. మీరు అంటే ఎంత కాన్షియస్గా ఉండాలి ఫిజిక్స్ నేర్చుకోవడంలో అనేది అర్థం చేసుకోవాలి మనం. అంటే మనకి లోవర్ క్లాస్ నుంచే మనం కాంపిటేటివ్ వరల్డ్లోకి ఎంటర్ అయిపోతున్నాం అన్నమాట. అంటే ఇవి మనకి జస్ట్ బోర్డ్ ఎగ్జామ్స్కి అప్పుడు మనకుంటాయి కదా, ఫార్మేటివ్స్ సమ్మేటివ్స్ ఉంటాయి కదా, వాటికే ఉపయోగపడతాయి. అంటే అస్సలు కాదు. ఆ తర్వాత మనకి ఇవి కంటిన్యూషన్ అవుతాయి. జస్ట్ లైక్ మనకి ఎట్లాగంటే బాహుబలి 1, బాహుబలి 2 అన్నిటికన్నా కామన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. సో ఎట్లా కంటిన్యూషన్ అవుతుంది అంటే సమ్వాట్ మనకి అట్లాగా ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. లైక్ హ్యారీ పోటర్లో మనకి 1 to 7 పార్ట్స్ ఉంటాయి కదా. సో ఇవి కూడా మనకి ఎప్పటి నుంచి 7th క్లాస్ నుంచే స్టార్ట్ అయ్యి మీకు కంప్లీట్గా ఆ తర్వాత వచ్చే 6 ఇయర్స్ వరకు, ఆ తర్వాత ఫిజిక్స్ అనేది ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పటి నుంచి చేసినామంటే అప్పటికి చాలా సులువు అయిపోతుంది, చాలా సింపుల్ అయిపోతుంది కూడా. సో దానికోసమే మనకి ప్రయత్నం చేస్తున్నాం అర్థం చేసుకోవాలని. సో సో నేను చెప్పినా కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా సీరియస్గా ఉందాం మనం. ఎస్ నేను ఇక్కడ ఇంకా సబ్ టాపిక్స్ కింద మంచిగా డివైడ్ చేసినాను నేను. సో 1 అంటే మనకి అవి నెక్స్ట్ కూడా కంటిన్యూషన్ ఉన్నాయన్నమాట. నేను అందుకని అట్లా డివైడ్ చేశాను. సో ఫ్రిక్షన్ 8th క్లాస్లో ఫ్రిక్షన్ అనే టాపిక్ అనేది మళ్ళీ మనకి 9th క్లాస్లో మోషన్, లాస్ ఆఫ్ మోషన్ కింద రిపీట్ అవుతుంది అనమాట మనకి. అంటే ఈ రెండు రిలేటెడ్గా ఉంటాయి. మనకి ఫర్దర్ క్లాస్లోకి వెళ్ళేటప్పటికి రెండు ఒకటే అనమాట మనకి. సో అన్నీ కూడా చాలా రిలేటెడ్గా ఉంటాయి ఇవి. జస్ట్ లైక్ బ్రదర్స్ సిస్టర్స్ రిలేషన్ ఆర్ సిస్టర్ రిలేషన్ అట్లాగా ఉంటుంది అనమాట మనకి. ఎస్ మనకి ఇక్కడ రిలేషన్ ఉందంటే 10thలో మనకి ఏం రిలేషన్ ఉండదు. అంటే మనకి 8th 9thలో చదివింది ఇంటర్మీడియట్లో ఉపయోగపడుతుంది అనమాట మనకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్స్ అండ్ ప్రెషర్. ఎస్ నేను సెకండ్ అని పెట్టినా కదా ఇక్కడ. సో ఇది మళ్ళీ మనకి రిపీట్ అవుతుంది, ఇప్పుడు 9thలో రిపీట్ అవుతుంది మనకి. ఫోర్స్ అండ్ ప్రెషర్ అనేది దేనికి రిలేటెడ్ టాపిక్ అంటే మనకి సో ఫ్లోటింగ్ బాడీస్ అనే టాపిక్కి మనకి డీప్ రిలేషన్ ఉంటుంది అన్నమాట మనకి రెండింటికి. జస్ట్ లైక్ బ్రదర్స్ అని చెప్పుకోవచ్చు ఇద్దరు కూడా.
సో నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే థర్డ్ది సౌండ్ చెప్పరా అబ్బాబాబా. మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే ఇది సౌండ్ వేవ్ అనమాట. వేవ్ అనేది మీ తలపై నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఈ వేవ్స్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. సౌండ్ వేవ్ ఇక్కడ రిపీట్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఈ సౌండ్ వేవ్ అనేది మనకి నెక్స్ట్ పార్ట్స్లో కూడా మనకి రిపీట్ అయ్యిద్దని మనం చూస్తున్నాము. ఎక్కడ రిపీట్ అయింది మనకి, సో ఇక్కడ రిపీట్ అయింది మనకి 9th క్లాస్లో. అండ్ బట్ 10thలో అయితే మనకి ఏం రిపీట్ అవ్వలేదు. సో మనకి సౌండ్ వేవ్ అనేది మళ్ళీ ఇంటర్మీడియట్కి వచ్చేగానే మనం చూస్తాము. సో ఆ తర్వాత కూడా మనకు ఉపయోగపడుతుంది. మనకి ఫర్దర్గా మనకి ఉంటుంది కదా గ్రాడ్యుయేషన్ చేయడానికి, అక్కడ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫిజిక్స్ అనేది. సో అందుకని గట్టిగా నేర్చుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఈ వేవ్స్ అన్నాగా ఇప్పుడు లైట్ వేవ్ అనమాట. సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లెయిన్ సర్ఫేసెస్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లెయిన్ సర్ఫేసెస్ అనమాట. మనకి జాగ్రత్తగా చూడండి, చాప్టర్ 4 అనమాట. మనకి ఇక్కడ మనకి ఇది పరిచయం అవుద్ది అనమాట. సో ఏం చెప్పచ్చు, మళ్ళీ అక్కడ రిపీట్ అవుతుంది అంటే మనకి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనేది మనకి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్. అంటే కర్వ్డ్ సర్ఫేసెస్ అనేది అంటే కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అనేది రెండు విడివిడిగా మనకి చాప్టర్ కింద డివైడ్ చేయడం జరిగింది 10th క్లాస్లో. 9th క్లాస్లో మనకి ఆల్రెడీ మనకి 8th క్లాస్లోనే వేవ్స్ అనేది ఇంట్రడ్యూస్ అయిపోయింది, సౌండ్ వేవ్. ఇప్పుడు లైట్ వేవ్ అనేది మనం ఆ తర్వాత చూస్తాము. సో లైట్గా తీసుకోకండి, వేవ్స్ అనేది కొద్దిగా మనకి మొత్తం వెలుతురిస్తుంది కాబట్టి సో జాగ్రత్తగా చూసుకుంటే మనకి జాగ్రత్తగా మనకి లైట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పచ్చు, అండ్ ఎలక్ట్రిసిటీ మనకి 7th క్లాస్లో వచ్చింది కదా. మరి ఇక్కడ 8th క్లాస్లో మనకి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏం లేవు. బట్ గ్రావిటేషన్ ఉందిగా, ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఇది. సో నేను ఎందుకు చెప్తున్నాను అనేది ఫర్దర్ క్లాసుల్లో మనకి అర్థమవుతుంది. బట్ రిలేషన్ అనేది కనిపించట్లేదు అంటే కనిపిస్తుంది. ఇది మ్యాక్రోస్కోపిక్ అయితే ఇది మైక్రోస్కోపిక్ అని చెప్పచ్చు అనమాట. లార్జ్ బాడీస్, స్మాల్ మైక్రోస్కోపిక్ బాడీస్ అనమాట. సో దీని తర్వాత ఏం చెప్తాం మనం సింపుల్గా చెప్పాలంటే ఇంకా మనకి ఎలక్ట్రిసిటీ చాప్టర్ అనేది మనకి ఎక్కడ రిపీట్ అయిందంటే మనకి 10th క్లాస్లో మళ్ళీ రిపీట్ అయింది. ఎలక్ట్రిక్ కరెంట్స్ అనే చాప్టర్ అనేది మళ్ళీ మనకు వచ్చింది. సో 7th క్లాస్లో, 9th క్లాస్లో, 10th క్లాస్లో అంటే మనకి మధ్యలో 8th క్లాస్లో ఎలక్ట్రిసిటీ రాలేదని ఆపితే కనుక ఇంటర్మీడియట్లో కూడా మళ్ళీ మనకి ఎలక్ట్రిసిటీ ఉండదు. అక్కడ కనుక మనకి లైట్ తీసుకున్నామా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మనకి గ్రావిటేషన్ అనేది మళ్ళీ ఇంట్రడ్యూస్ అవుతుంది కాబట్టి అక్కడ కొద్దిగా నీకు స్ట్రైక్ అవుతుంది అనమాట. సో నేను వేకప్ చేస్తాను ఇంటర్మీడియట్స్ చూసే వాళ్ళందరికీ. సో గ్రావిటేషన్ చూసినప్పుడు కొద్దిగా ఏం రిలేషన్ ఉంటుందని సార్ని అడగడం మంచిది ఆ టైమ్స్లో. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్తే కనుక మనకి ఇంకా ఏం చూస్తాం మనం. సో ఆల్మోస్ట్ మొత్తం అన్నీ కవర్ చేసిన సౌండ్ వేవ్ మొత్తం అంతా అయిపోయినాయి ఆల్మోస్ట్. సో హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ కూడా మనకి లైట్ వేవ్కి సంబంధించిందే మనకి. సో ఇక్కడ మరి